బారుడు పొద్దెక్కితే గానీ లేచేవాడిని కాదు, అలాంటిది ఈరోజు 6ంటికి లేచాను. అందుకేమో ఫుల్గా ఆగకుండా వర్షం పడుతుంది. ఈ వర్షం ఇలాగే పడితే ఈరోజు అనుకున్న ప్లాన్స్ అన్ని బిస్కెట్ అవుతాయి. సర్లే అని చెప్పి ఇంకా త్వరగా రెడీ అయితే అయిపోయా. ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం స్పెషల్ డే అనమాట. ఇంకా మా ఇంటి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి నా పేరు మీద అండ్ మా ఫ్యామిలీ పేరు మీద అర్చన అయితే చేపించుకున్నా. ఏంటి బ్రో స్పెషల్ డే అన్నావు కదా, మరి మాకు చెప్పవా అంటే ఈ రోజు నా బర్త్డే అనమాట. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ అయితే నాకు ఎంతో ఇష్టమైన పాయసం, గారెలు, పులిహోర అయితే చేసి పెట్టింది. పాయసం తింటూ మా పేరెంట్స్ ని ఒక మాట అయితే అడిగాను. ఈ రోజు నా బర్త్డే కదా అమ్మ, ఒక చిన్న పని అయితే చేస్తాను అంటే సరేరా అన్నారు. మా పేరెంట్స్ ని ఏం అడిగాను అనేది తర్వాత అయితే చెప్తాను. ఈ రోజు నాకైతే ఎగ్జామ్ ఉంది, సో ఇంక త్వరగా సెంటర్ కి అయితే వెళ్ళిపోయా. ఇంకా ఫాస్ట్ గా ఎగ్జామ్ రాసేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 1కి అయితే బయటకి అయితే వచ్చేసా. ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నా. మార్నింగ్ మా పేరెంట్స్ ని ఒక పని చేస్తాను అడిగాను కదా, దానికోసం అయితే మా డాడీ అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేశాడు అనమాట. మా నాన్న ఏ వంట చేసినా ఆ వంట మాత్రం అమోఘం అని చెప్పొచ్చు. ఇంకా అలా కొద్దిసేపటికి వంట అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. అసలు ఇంత ఫుడ్ ఎందుకు వండిపించాను అండ్ నేను ఇంట్లో ఏం చేస్తా అని అడిగాను అనేది పార్ట్ 2లో అయితే చెప్తాను.